తెలుగు సినిమా అభిమానులకు ఒక సినిమా అనౌన్స్మెంటే ఆసక్తి కలిగించే వార్తలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి వార్తల్లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది నందమూరి బాలకృష్ణ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్. బాలయ్య అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది పవర్ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్స్. అభిమానులు థియేటర్స్లో విజిల్ వేయించే సన్నివేశాలకు ఆయన పెట్టింది పేరు. మరోవైపు వివేక్ ఆత్రేయ అంటే సహజమైన పాత్రలు, కొత్త తరహా కథనం, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే సినిమాలు. ఆయన సినిమాల్లో హీరో కంటే ఆ పాత్ర ఎక్కువగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. అందుకే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాధారణంగా బాలయ్య సినిమాల్లో అభిమానులు ఆశించే అంశాలు ఉంటాయి. హీరో ఇంట్రొడక్షన్, భారీ ఫైట్లు, పంచు డైలాగులు, భావోద్వేగ సన్నివేశాలు ఇవన్నీ తప్పనిసరిగా కనిపిస్తాయి. అయితే వివేక్ ఆత్రేయ సినిమాల్లో కథ చెప్పే విధానం భిన్నంగా ఉంటుంది. పాత్రల ఆలోచనలు, వారి భావాలు, చిన్న చిన్న సంభాషణలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అందుకే ఇప్పుడు అందరిలో ఒకే ప్రశ్న, వివేక్ ఆత్రేయ బాలకృష్ణను ఇప్పటి వరకు చూడని కోణంలో చూపిస్తారా అని. అలా జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఒక దర్శకుడు కొత్త కథతో స్టార్ హీరో దగ్గరకు వెళ్తే కేవలం అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా చేయాలి అనుకోడు. ఆ హీరోలో ఇంకా బయటకు రాని నటుణ్ణి కూడా ప్రేక్షకులకు చూపించాలని ప్రయత్నిస్తాడు. వివేక్ ఆత్రేయ గత సినిమాలు చూసినా ఇదే విషయం అర్థమవుతుంది. అంటే ఈ సినిమాలో బాలయ్య మాస్ ఇమేజ్ పూర్తిగా పక్కన పెట్టేస్తారా అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే బాలకృష్ణ సినిమాకు వచ్చే ప్రేక్షకులు కొన్ని అంశాలు తప్పకుండా ఆశిస్తారు. వాటిని పూర్తిగా వదిలేయడం ఏ దర్శకుడికైనా సులభం కాదు. కాబట్టి మాస్ ఎలిమెంట్స్ తో పాటు కొత్త తరహా కథనం, బలమైన పాత్ర, సహజమైన భావోద్వేగాలు కలిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కాంబినేషన్ లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే బాలకృష్ణలోని నటుడిని మరింతగా బయటకు తీసుకురావడానికి ఇది మంచి అవకాశం కావచ్చు. ఆయన గతంలో కొన్ని సినిమాల్లో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యమైన పాత్రలు కూడా చేశారు. సరైన కథ దొరికితే అలాంటి పాత్రలను కూడా సమర్థంగా చేయగలరని ఇప్పటికే నిరూపించారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ లాంటి దర్శకుడి చేతిలో అలాంటి పాత్రకు మరింత బలం వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కోసారి ఇలాంటి విభిన్న కాంబినేషన్లే ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలు అందిస్తాయి. మాస్ స్టార్ కు కొత్త తరహా దర్శకుడు తోడైతే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. అందుకే ఇప్పుడు అభిమానులు ఎదురు చూస్తున్నది కేవలం మరో బాలయ్య సినిమా కోసం కాదు, బాలకృష్ణను కొత్త కోణంలో చూపించే సినిమా కోసం. అదే జరిగితే ఇది కేవలం మాస్ అభిమానులకే కాదు, క్లాస్ ప్రేక్షకులను కూడా థియేటర్స్కు తీసుకొచ్చే చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. చివరికి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. కానీ ఈ కాంబినేషన్ మాత్రం ఇప్పటి నుంచే తెలుగు సినీ అభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.